అరే రే మేర్ సార్, ఇతను సంగీతాన్ని ఎంత బాగా పాడుతున్నాడు. సంగీతం ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది, దాన్ని ఎవ్వరూ ఓడించలేరు. పైగా ఈ సంగీతం ఉందే, ఇది నిజంగా అదిరిపోయింది. వాహ్ వాహ్. సార్ క్లుప్తంగా ఏం చెప్తున్నారంటే మ్యూజిక్ చాలా సూపర్ గా ఉందట, కానీ ఇంతకు ముందు ఒకటి వచ్చింది కదా, అది ఇంతకంటే సూపర్ గా ఉందట. టోనీ, మ్యూజిషియన్స్ పర్ఫార్మ్ చేస్తున్నప్పుడు నువ్వు అటే అటెన్షన్ పెట్టాలి. నీ బిహేవియర్ ని ఒకే మాటలో చెప్పాలంటే నాన్ యాక్సెప్టబుల్. టోనీ ఇక్కడ ఉన్నప్పుడు అటెన్షన్ ఇంకెవరి మీదకైనా వెళ్తుందా ఏంటి? అలాంటివి టోనీకి అస్సలు నచ్చవు. నడిచే అబద్ధాల పుట్ట ఎవరో తెలుసా? అది మన టోనీ బాసే. అలాగా, ఇప్పుడు అందరూ ఎవరిని గమనిస్తారో మీరే చూస్తూ ఉండండి. ఇప్పుడు చెప్పండి, టోనీ ఒక పంచిస్తే ఏమవుతుంది? అంతా బాగానే జరుగుతోంది. మీరు చాలా బాగా పియానో వాయించారు. అద్భుతం. ఇక తర్వాత మీరు రోల్ నంబర్ 4 ఇంకా 20. అంటే మీరు తబలా వాయించారా, లేకపోతే మీ వీపు మీద ఎవరైనా తబలా వాయించారా? ఆ విషయంలో నాకు కొంచెం కన్ఫ్యూషన్ గా ఉంది. అది సరే, ఇప్పుడు కాంపిటీషన్ ముగిసిపోయింది. ఇక వచ్చే సంవత్సరం చూద్దాం, సరేనా? థ్యాంక్ యూ ట్వింకిల్. ఈ సంవత్సరం మన సన్ సిటీ యొక్క మ్యూజిక్ ఛాంపియన్ ఎవరో తెలుసా? సంగీత్ సట్కేలా, అది నేనే. వచ్చాడు సంగీత్ సట్కేలా, చేస్తాడు సన్ సిటీని డీలా డీలా. సంగీత్ సట్కేలా నేనే. వచ్చాడు సంగీత్ సట్కేలా, చేస్తాడు సన్ సిటీని డీలా డీలా. ఇక్కడ ఎవరైనా ఛాంపియన్ అంటూ ఉంటే అది నేనే. ఇలా చూడండి మిస్టర్, మీరు చేయడం చాలా పెద్ద తప్పు. అలా మీరు ఛాంపియన్ అవ్వాలనుకుంటే మీరు మాతో పాటు కలిసి పర్ఫార్మ్ చేసి రైట్ పని చేయండి. నేను ఇలాంటి మ్యూజిషియన్స్ తో పర్ఫార్మ్ చెయ్యాలా? ఏ కుర్రకొంకలు, నేను అందరికీ గురువుని. నా పేరు సంగీత్ సట్కేలా. చేస్తాను సన్ సిటీని డీలా డీలా. అయ్యో, నువ్వు చాలా బ్యాడ్ మ్యూజిషియన్. నీకు మ్యూజిక్ ని రెస్పెక్ట్ చేయడం తెలియలేదు. ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో నీకు నేను నేర్పిస్తాను. ముందు ఇక్కడి నుంచి పారిపోరా. జనం గాలితో సంగీతాన్ని సృష్టిస్తారు. నేను సంగీతంతో గాలిని సృష్టిస్తాను. ఇదిగో చూడండి. ఇతను ఏమంటున్నాడు? సరే ఒప్పుకుంటున్నాను, నువ్వే ఛాంపియన్ అని ఒప్పుకుంటున్నాను. ఇదిగో నీ బహుమతి తీసుకో, నన్ను వదిలే. నైస్ మీటింగ్ యూ. సీ యూ అగైన్. బాయ్.
నేను ఈ అల్పమైన బహుమతి కోసం రాలేదు. అందరినీ నేను వశం చేసుకోవడానికి వచ్చాను. ఇక నుంచి సన్ సిటీని నేనే ఏళ్తాను. నేను అందరికీ గురువుని, అందరూ నాకు శిష్యులు. మా సన్ సిటీలో ఎవ్వరు ఎవ్వరిని రూల్ చేయరు. ఇక్కడ డెమోక్రసీయే ఉంది. నువ్వు కావాలంటే ఎలక్షన్ లో నిల్చో. నీకు ఓట్లు దక్కాయంటే నువ్వు కూడా మేయర్ అవ్వచ్చు. అయ్యయ్యో, ఎందుకమ్మా కికో ఇలా చెబుతున్నావు? నోర్మోయ్, ఏయ్ నోర్మోయ్, నాకు ఓట్లు అవసరం లేదు, నోట్లే కావాలి. మేయర్నైతే సన్ సిటీ ఖజానా తాళం చెవి నా దగ్గరే ఉంటుంది. ఈ రోజు నుంచి మీ అందరికీ నేనే మేయర్ని. ఇక నేను సన్ సిటీని దోచుకునే పని మొదలు పెడతాను. త్వరగా కానివ్వండి, నాకు ఆలస్యం అయిపోతోంది. తబలాని తప్పుగా వాయించే మ్యూజిషియన్, మర్యాదగా ఇక్కడి నుంచి పారిపో, లేదంటే ఏం చేస్తానో నాకే తెలియదు. నీ చెంపలు కూడా తపాని వాయించేస్తాను. పారిపో, పో ఇక్కడి నుంచి. నా గురించి నీకు తెలియదు అనుకుంటాను. నేను చాలా చెడ్డవాణ్ణి. ఏం చెప్పాడు అతను? సార్ కోడ్ వర్డ్ లో ఏం చెప్తున్నారంటే ఇక్కడి నుంచి పారిపో, లేదంటే బాగా చితగొట్టి అప్పడం చేస్తారట. అరే ఎవర్నే? నిన్నేనయ్యా. నాకు అప్పడాలంటే అస్సలు ఇష్టం ఉండవు. నాకు ఇష్టమైందేమిటో నేనిప్పుడే మీకు చెప్తాను. అందరూ నాకు బాగా కోపం తెప్పించారు. ఇప్పుడు నేను ఏం చేస్తానో చూడండి. సంగీత్ సత్కేలా, ప్రజల ప్రాణాల మీద నువ్వు బాగా ఆడుకుంటున్నావు. మర్యాదగా సరెండర్ అయిపోయి మంచి పని చేయి. అసలు నువ్వేమనుకుంటున్నావు కుర్రాడా? నా దగ్గర ఇదొకటి మాత్రమే ఉందనుకుంటున్నావా? వీలైతే దీని నుంచి నువ్వు తప్పించుకో. ఆగు, ఇప్పుడు నా హార్మోనియం చేసే తమాషా చూడు. ఇది కేవలం పేరుకే హార్మోనియం. కానీ దీన్ని ప్లే చేశామంటే అన్ని చోట్ల నుంచి డిష్ హార్మోనియం ఎగరడం మొదలు పెడతాయి. వీడి పని పట్టాలంటే ఖచ్చితంగా నాకు సూపర్ స్పీడో సహాయం అవసరం. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. సూపర్ స్పీడో, మనం ఎలాగైనా వాడిని పట్టుకోవాలి. ఓకే బ్రో, వాడిని పట్టుకుందాం. వాడిని పట్టుకున్నాక మ్యూజిక్ వింటావా? ఈసారి ముందు మనం ఆ మ్యూజిక్ ని ఆపాలి. అయ్యయ్యో, వీడి మ్యూజిక్ నిజంగా వినడానికి చాలా భయంకరంగా ఉంది. కికో, వాడిని ఎలాగైనా సరే మనం ఆపాలి. సూపర్ స్పీడో, కరెంట్ నుంచి తప్పించుకోవడానికి ఫార్ములా నంబర్ 374 ని అప్లై చేయి. ఆ ఫార్ములాని యాక్టివేట్ చేయక తప్పదనుకుంటాను కికో, లేదంటే నా కరెంట్ షాక్ కొట్టేట్టుగా ఉంటుంది. వాడిని ఈ రోజు ఒక ఆట ఆడించక వదిలిపెట్టను కికో. వాడి కరెంట్ కట్ నా సత్తా ఏంటో వాడికి చూపిస్తాను. సూపర్ స్పీడో, యాక్టివేట్ ఫార్ములా నంబర్ 585. గుడ్ ఐడియా బ్రో, యాక్టివేటింగ్ ఫార్ములా నంబర్ 585. ఇప్పుడు నేను నీకు ట్రైలరే చూపించాను. ఈసారి వచ్చి ఫుల్ సినిమా చూపిస్తాను. నేను మీ ఇద్దరిని వదిలిపెట్టను. అరే అక్కడ అక్కడ అరే మీరు సార్, అది ఒక పావురం సార్. దాన్ని చూసి మీరు ఎందుకని ఇలా భయపడుతున్నారు? చీ 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 చీ, నేను భయపడ్డం ఏమిటి? నేను భయపడ్డం లేదు, ఊరికే అంతా. ఒకవేళ ఐస్ క్రీమ్ లో క్రీమ్ లేకపోతే ఐస్ మొత్తం కరిగిపోతుంది. అదే మన జీవితం. దాన్ని బాగా అర్థం చేసుకోండి. ఏంటి మాట్లాడరా? ఈయన ఏమంటున్నారు? సార్ కోడ్ వర్డ్ లో ఏం చెప్తున్నారంటే మేయర్ గారికి అసలు భయమే లేకపోతే ఎందుకు ఇలా గజగజ ఉడికిపోతున్నారు అని. ఏమన్నారు? నేను వణికిపోతున్నానా? అది నేను
మీరు అంటున్నారు కానీ ఎందుకని ఇలా వణికిపోతున్నారు? అది నేను ఇమాజిన్ చేసి చూశాను. ఒకవేళ అతను నా ముందుకు వస్తే అతను ఎలా వణికిపోతాడో అని ఆలోచించా. ఇలా వణికిపోతాడు. కాకి కావు కావమని అరవనప్పుడు కోకిల మాత్రం కుహు కుహు అని ఎందుకు కూయాలి అంటాను. ఏంటి? నాకు అర్థం కావటం లేదు. ఈయన ఏమంటున్నారు? సార్ ఏమంటున్నారంటే నిజంగానే మీకు భయం లేకపోతే ఈ బాడీ గార్డ్స్ అందరినీ బయటికి పంపేయొచ్చు కదా. వద్దు, అందరూ నాతో పాటే ఉంటే చాలా సేఫ్ గా ఉంటారు. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఈ నలుగురికి కూడా సెక్యూరిటీ చాలా అవసరం అవుతుంది. ఎందుకంటే కికో ఆల్రెడీ బయటకు వెళ్ళిపోయాడు కదా. అవునండి, తను బయటకు వెళ్ళింది గమనించడం కోసమే. మీరేం భయపడకండి, అతను వచ్చాడంటే నేను చూసుకుంటాను. ఇకో నెక్స్ట్ వీక్ మన యాన్యువల్ కార్నివల్ జరుగుతుంది. అక్కడ మన బెస్ట్ మ్యూజిషియన్స్ అందరూ మ్యూజిక్ ప్లే చేస్తారు. కానీ ఈసారి సంగీత్ సత్కేలా అంతా పాడు చేశారు. లేదు ట్వింకిల్, కార్నివల్లో మన విన్నర్ మ్యూజిషియన్సే పర్ఫామ్ చేస్తారు. సంగీత్ సత్కేలా తప్పైన పనులు చేసి సంగీతాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడు. ఓరి నాయనో, వాణ్ణి మెజిషియన్ అని చెప్పకు. తను హార్మోని ప్లే చేస్తే మన చెవులే పోయేటట్టు ఉన్నాయి. మ్యూజిక్ కి బదులుగా ఎలక్ట్రిక్ షాక్ వేస్తున్నారు. కరెంట్ అని చెప్పగానే గుర్తొచ్చింది. నేను కొంచెం ఇడ్లీ తింటాను. ఎగిరిపో, త్వరగా పక్షిలాగా ఎగిరిపో. ఇప్పుడు నా మ్యూజిక్ ని నేను వాయిస్తాను. వచ్చాడు సంగీత్ సట్కేలా, చేస్తాడు సన్ సిటీని డీలా డీలా. ఆ రోజు మీరు చూసింది ట్రైలరే. ఇప్పుడు మీ అందరికీ చూపిస్తాను ఫుల్ సినిమా. ఓకే మిస్టర్ మేయర్, సంతకం చేయి దీనిపైన. ఏంటి సైన్ చెయ్యాలా? నేను ఆ విషయమే మర్చిపోయాను. ఇప్పుడు నాకు నా పేరు కూడా జ్ఞాపకం లేదు. అవును, నా పేరు ఏమిటి? నా పేరు నేను పూర్తిగా మర్చిపోయాను. అయ్యయ్యో. సైన్ కాకపోతే వేలి ముద్ర వెయ్యి. ఏమిటి, నన్ను వేలిముద్రగాడు అనుకుంటున్నావా? కొంచెం ఉండు. ఇందులో ఏం రాసి ఉంది? నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ మేయర్ గారు. అంటే మీరు రిజైన్ చేసేశారు కదా, కనుక కొత్త మేయర్ గా నేను ఉండడానికి మీకు ఎలాంటి అభ్యంతరము లేదు అని. ఇదిగో చూడు, నాకు ఆ విషయంలో అబ్జెక్షన్ ఉంది. చాలా పెద్ద అబ్జెక్షన్ ఉంది. నేను ఎలక్షన్ లో గెలవడం కోసం ఎన్నిసార్లు ఆపడాలు చేశానో తెలుసా? ఇప్పుడు ఆ అప్పడాలన్నింటినీ విరగొట్టుకుని తినేసే టైం వచ్చేసింది. ఎందుకంటే నేను ఈ పేపర్ ని చూపించి నేను ఈ సన్ సిటీలో ఉన్న డబ్బు, నగలు, చోట్లు, ఫార్మ్స్ అన్నిటినీ అమ్మేస్తాను. నువ్వు అలా చెయ్యలేవు. ఖచ్చితంగా చేయగలను. నన్ను ఎవరు అడ్డుకుంటారు? నువ్వు తప్పు మీద తప్పు చేస్తూనే ఉన్నావు సకేలా. నువ్వు మర్యాదగా సరెండర్ అయిపోయి రైట్ అయిన పని చేయి. నువ్వు ఒక మామూలు కిక్ తో ఈ సంగీత్ సట్కేలానే సరెండర్ అయ్యేలా చేసుకోవాలనుకుంటున్నావా? ఇప్పుడు చూడు నేనేం చేస్తాను. అదరగొట్టావు. అతను కనుక ఈ డాక్యుమెంట్ ని తీసుకువెళ్లి ఉంటే ఆ తరువాత ఒక పెద్ద సమస్య ఎదురయ్యేది. మేయర్ అంకుల్, సెక్యూరిటీ గార్డ్స్ దగ్గర తనని బంధించమని చెప్పండి. ఏదేవైనా సరే వాడు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ దగ్గరికి వెళ్ళకూడదు. అరే, నువ్వు నా ఇన్స్ట్రుమెంట్స్ అన్నిటినీ నా నుంచి దూరం చేశావు, కానీ నా నోట్ లోపల ఉన్న ఇన్స్ట్రుమెంట్ ని ఏం చెయ్యగలవు? ఇప్పుడు చూడు నా స్మోక్ విజిల్ ఏం చేస్తుందో. పోయింది, అతను ఆ డాక్యుమెంట్ తీసుకెళ్లిపోయాడే. మేయర్ అంకుల్, మీరేం దిగులు పడద్దు. వాడు చాలా దూరం వెళ్ళుండలేడు. నేను వాడిని ఫాలో చేస్తూ వెళ్ళి ఆ డాక్యుమెంట్స్ ని తిరిగి తీసుకొస్తాను. ఇక నేను ఈ సన్ సిటీకి రూలర్ నైపోతాను. నీ సంగతి నేను తర్వాత చూస్తాను. ఇప్పుడు నేను ఈ డాక్యుమెంట్స్ ఉపయోగించి బాగా డబ్బు సంపాదిస్తాను.
నాకు వేరే దారి లేదు, సూపర్ స్పీడ్ అని పిలవాలి. ఇక్కడ ఒక పెద్ద సమస్య, R7 నుంచి సూపర్ స్పీడ్ కార్ రావాలి. సూపర్ స్పీడ్, మనం ఎలాగైనా వాటిని పట్టుకుని వాడి దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ని మనం తిరిగి తీసుకురావాలి. ఓకే కికో, వన్ ఒక ఆట ఆడించడానికి నాలో ఉన్న మ్యూజిషియన్ కూడా తప్పిస్తున్నాడు. యాక్టివేట్ ఫార్ములా నంబర్ 177. ఓకే బ్రో. సూపర్ స్పీడో, ఐ థింక్ మనం ఇప్పుడు ఫార్ములా నంబర్ 374 ని మళ్ళీ యూజ్ చేయాలనుకుంటాను. ఓకే డ్యూడ్, ఇనిషియేటివ్ ఫార్ములా నంబర్ 374. పర్వాలేదు, ఎలక్ట్రిక్ రేస్ ని నువ్వు ఎలాగో మేనేజ్ చేసావు. కానీ ఇప్పుడు వీటితో పాటు మ్యాగ్నెటిక్ రేస్ కూడా వస్తే అప్పుడు నువ్వేం చేస్తావు? సూపర్ స్పీడో, యాక్టివేట్ ఫార్ములా నంబర్ 444. సారీ కికో, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ వల్ల నా మ్యాగ్నెటిక్ సిస్టమ్ డ్యామేజ్ అయిపోయింది. స్కాన్ చేస్తేనే అందులో ప్రాబ్లం ఏంటో అర్థమవుతుంది. మనం తర్వాత కలుద్దాం కికో. నేనే తప్పు చేశాను. నేను నిన్ను అండర్ ఎస్టిమేట్ చేశాను. కానీ ఈసారి నేను అన్ని ఏర్పాట్లు చేసుకునే వస్తాను. ఆ తర్వాత మీ ఇద్దరిని డొక్కచించి డోలు కడతాను. థ్యాంక్ యూ కికు, నువ్వు సరైన సమయానికి ఇక్కడికి వచ్చావు. లేదంటే ఏమయ్యేదో తెలుసా, నేను అతన్ని ఎగరేసి బంతాడుకునేవాడిని. ఎందుకలా అబద్ధం చెబుతున్నారు? అతనికి భయపడి మీరు వణిగిపోయారు కదా మేయర్ గారు. లేదు, నాకు కొంచెం ఫీవర్ గా ఉండి అలా వణిగిపోయాను అంతే. అది కాకుండా ఈ వయసులో నాకు గొడవలు కొట్లాడంటే ఇష్టం ఉండదు. మీకు విషయం తెలుసా, నేను ఒకసారి పియానోని వాయించి హార్మోనియంగా మార్చేశాను. నిజంగానా మేయర్ అంకుల్? నువ్వు నన్ను అనుమానిస్తున్నట్టుగా ఉన్నావు. ఒకవేళ నేను అబద్ధం చెబితే ఒక పావురం వచ్చి నా నెత్తి మీద కూర్చుంటుంది. అవును, దీన్ని బట్టి అర్థమవుతుంది మీరు చెప్పిందంతా అబద్ధం అని. ఇలా చూడండి, ఆ కిటికీలని మూసేయండి, ఎందుకంటే పావురాలు మళ్ళీ లోపలికి వచ్చేస్తున్నాయి. పావురాలు. ఇలా చూడండి మేయర్ గారు, మీరేమి భయపడకండి. ఇకపైన అతను ఇటువైపే రాడు. లేదు టెంపో అన్న, రేపటి నుంచి మన ఊర్లో కార్నివల్ మొదలవుతుంది. వాడు తప్పకుండా వస్తాడు, గట్టి ధైర్యంతో వస్తాడు. వాడిని ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. వాడు తప్పించుకోవడానికి మనం వదలకూడదు. మేయర్ అంకుల్, మీరు అన్నిటినీ బాగా చెక్ చేశారు కదా? అవును కికో, జెట్పట్ అన్ని ట్రక్కులు బాగా చెక్ చేశారు. కానీ ఆ సంగీర్ షకీలా ఏ ట్రక్కులోనూ లేడు. దొంగనేవాడు ఎలా వస్తాడో ఎప్పుడు వస్తాడో ఎవ్వడికి తెలియదు. తప్పుడు సమయంలో కరెక్ట్ గా వచ్చి మొత్తం అంతా కొట్టుకెళ్ళిపోతాడు. అది మాత్రం నిజం. అర్థమైందా? సార్ ఏమంటున్నారంటే వాళ్ళు అన్ని చోట్ల చెక్ చేశారట.
సంగీత్ సట్కేలా ఏ ట్రక్కులోనూ లేడు. ఇప్పుడే ప్రశాంతంగా ఉంది, అయినాను మనం అలర్ట్ గా ఉండాలి. R7 బ్లింక్ అవుతోంది. అయితే సంగీత్ సర్కిల్ ఏదో ఒక దారి నుంచి లోపలికి వచ్చాడు, కానీ ఎలా వచ్చాడు? వచ్చేశాడు సంగీత్ సట్కేలా. తన సంగీతంతో చేస్తాడు అందరినీ డీలా డీలా. కమాన్ బ్రదర్, ట్రక్ డ్రైవ్ చేయి. ఈ రోజు షోని వీళ్ళు ఎప్పటికీ మర్చిపోకూడదు. ఇప్పుడు నా సంగీత కార్యక్రమం రంగరంగ వైభవంగా మొదలవుతుంది. వచ్చేశాడు సంగీత్ సట్కేలా. నన్ను మీ గురువుగా అంగీకరించండి, నాకు మీరు శిష్యులుగా మారిపోండి. ఇప్పుడు నేను మీ కార్నివల్ ని ఏం చేస్తానో చూడు. ఈసారి మేము అన్నిటికీ సిద్ధంగానే వచ్చాం. ఇక్కడ ఒక పెద్ద సమస్య, R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. సూపర్ స్పీడో, నువ్వు రెడీగా ఉన్నావు కదా? ఈ రోజు మనం వాటిని వదిలిపెట్టకూడదు. yes Kiko, యాక్టివేట్ ఫార్ములా నంబర్ 464. good idea bro. activating formula number 464. yes నా బాంబ్స్ అన్నిటినీ నువ్వు చుచ్చుబుడ్లుగా మార్చినందువల్ల గెలిచానని మాత్రం అనుకోకు. ఇదిగో చూడు నా ఫ్లూట్ ని. దీన్ని నేను ఊద్దం మొదలు పెడితే మీరు దూది పింజాలా ఎగిరిపోతారు. బడి, యాక్టివేట్ ఫార్ములా నంబర్ 567. sure bro. అంటే నువ్వు అన్ని ఏర్పాట్లు చేసుకునే వచ్చావన్నమాట. కానీ ఇప్పుడు నా దగ్గర ఉన్న హార్మోనియం ఎలక్ట్రిసిటీ 10 టైమ్స్ పవర్ఫుల్ అయింది. ఇదిగో వస్తున్నాయి చూడు నా హార్మోనియం నుంచి మ్యాగ్నెటిక్ రేస్. వీటి నుంచి తప్పించుకో చూద్దాం. ఈ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రేస్ నీ సిస్టమ్ ని పూర్తిగా మాల్ ఫంక్షన్ చేస్తాయి. ఇప్పుడు నువ్వు నీ పవర్స్ తో ఈ సన్ సిటీని కాపాడలేవు. మరియు స్వీకరించండి, మీరంతా నా శిష్యులుగా మారిపోండి. ఇప్పుడు నీ ఫ్రెండే ఈ సన్ సిటీని అంతం చేసేలా ఉన్నాడు, కాబట్టి నేను కాదు నువ్వే నాకు సరెండర్ అవ్వాలి కికో. ఇప్పుడు నా బాంబ్స్ ఈ సన్ సిటీని ఎలా నాశనం చేస్తాయో చూడు. ఇదేంటి, తన సిస్టమ్ ని నేను మాల్ ఫంక్షన్ చేశాను కదా. నీకు విషయం తెలియదు కదా, మేము సూపర్ స్పీడో పక్కన ఒక జామర్ ఫిక్స్ చేశాం. ఏ ఒక ఎలక్ట్రిక్ మ్యాగ్నెట్ సూపర్ స్పీడో దగ్గరికి రాలేదు. ఎక్కడ ట్రిక్ యూస్ అవుతుందో అక్కడ కిక్ యూస్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వేమంటావు? నిజంగా నాకు అలా చేయడం చాలా చాలా బాగా నచ్చింది. అన్నట్టు నా పర్ఫార్మెన్స్ ఎలా ఉందబ్బా? నేను ఒకే మాటలో చెప్పాలంటే ఫెంటాస్టిక్. ఫెంటాస్టిక్ కాదు, చాలా చాలా ఫెంటాస్టిక్. అయితే దీనికోసమే ఏమైనా తిందాము. తిందాం.